సరే ఆ స్థాయికి నేను దిగదారను. వాళ్ళు గెలిచిన దగ్గర వంచోట్లు దొంగోట్లు ఎవరు చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా మరి అప్పుడు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కదా అప్పుడు. అంతకుముందు మొన్న మీరు గెలిచారు కదా గ్రామ పంచాయతీలు, మీరు దొంగోట్లతో గెలిచారా? ఇంత దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా కూడా, నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, దిగజారిన మాటలు మాట్లాడి బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తే ఎటుపోతున్నాయి రాజకీయాలను అడుగుతా ఉన్నాను. ఆయన పెద్ద ఐటీ గురించి మాట్లాడతాడు కదా, ఐటీ గురించి. ఆయన గెలిచితే, ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. ఆయన 2 సార్లు అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. తమిళనాడులో విజయ్ గెలిచినా, లేకపోతే అంతకుముందు డిఎంకి గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. కేరళలో అంతకుముందు సిపిఎం గెలిచినా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలంతా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ప్రజలకు ఏమాత్రం చైతన్యం లేదనుకుంటారా మీరు? ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను అది అందుకే చెప్తున్నా, ఒక్కొక్క రోహింగ్యాను వెతికి ఓటర్ లిస్టులో వాడి పేరు లేకుండా చూడాలి. వాడి పేరు, ఆయన పేరు కాదు, వాడి పేరు. ఒక్కొక్క ఓటర్ లిస్టులో విదేశీయులు, బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్గా నా దేశానికి వచ్చి నా దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఓటర్ లిస్టులలో ఎస్ఐఆర్ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. మీ నాయకుడు ఏం మాట్లాడినా ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా పనిచేస్తారనే విశ్వాసం ఉంది, చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది, మీకు తొందర ఎందుకండి? అది దేశమే మునిగిపోతుందా?